లాస్ట్ క్లాస్లో మనం ఆడిటర్ యొక్క నియామకం, ఆడిటర్ అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్, ఆడిటర్ రెమ్యునరేషన్, అలానే ఆడిటర్కు ఉన్నటువంటి బాధ్యతల గురించి ఈ విషయాలన్నింటినీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనకి 5th యూనిట్లో ఇక ఆల్మోస్ట్ ఆల్ ఎండింగ్ వచ్చేసినటువంటి టాపిక్ వచ్చి మనకి లయబిలిటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్, ఆడిటర్ యొక్క బాధ్యతల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇక ఈ ఒక్క టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మనకి ఉన్నటువంటి మరొక టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఆడిట్ రిపోర్ట్, వాట్ ఈజ్ క్లీన్ రిపోర్ట్ అండ్ క్వాలిఫైడ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ల గురించి కూడా మనం డిస్కస్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ ఆడిటింగ్ అనే సబ్జెక్ట్ని కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇక ఇప్పుడు మనం ఆడిటర్కి సంబంధించినటువంటి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చాలా క్లియర్ కట్గా బ్రీఫ్లీగా డిస్కస్ చేయడం జరిగింది. ఆడిటర్ అంటే ఏంటి, ఆడిటర్ యొక్క హక్కులు విధులు ఏంటి, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్, అలానే ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్, రీఅపాయింట్మెంట్, రెమ్యునరేషన్, ఈ విషయాలన్నింటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి మెయిన్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి లయబిలిటీస్ ఆఫ్ యాన్ ఆడిటర్, ఆడిటర్ యొక్క బాధ్యతలు. సాధారణంగా ప్రతి కంపెనీ ఒక ఆడిటర్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీలన్నీ కూడా ఆడిటర్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత ఆడిటరు ఖచ్చితంగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ లయబిలిటీస్, హక్కులు మరియు బాధ్యతలని కలిగి ఉంటాడనమాట. ఇక్కడ ఆడిటర్కు ఉండేటువంటి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఆర్ లయబిలిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వ్యక్తి యాజమాన్యాలకు అంటే సొంత వ్యాపారాలకు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేకించి ఆడిట్ నిబంధనలు ఏమీ లేవు. అంటే మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం, కొన్ని సంస్థలకి ఆడిటింగ్ అనేది విలాసం, లగ్జరీ అవుతుంది. కొన్ని సంస్థలకి ఆడిటింగ్ అనేది నీడ్ అండ్ నెససరీ, అంటే అవసరము మరియు తప్పనిసరి అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి ఈ టాపిక్లో వ్యక్తి యాజమాన్యాలు అంటే సోల్ ప్రొపరేటర్షిప్, సొంత వ్యాపారాలకి అలానే భాగస్వామ్య సంస్థలకి ప్రత్యేకంగా ఆడిట్ నిబంధనలు అనేవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏమీ లేవు. వీటికి కంపెనీల చట్టం వర్తించదు. కంపెనీల చట్టం వర్తించని ఇలాంటి సంస్థలను ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్కు ఏర్పడే బాధ్యతలు ఆయా సంస్థలు ఆడిటర్తో వ్రాసుకున్న కాంట్రాక్టును అనుసరించి ఉంటాయి. అంటే సొంత వ్యాపార సంస్థలు కానీ, భాగస్వామ్య వ్యాపార సంస్థలు కానీ, ఇలా కంపెనీల చట్టం చేత రూపొందించబడినటువంటి, అంటే కంపెనీ చట్టాన్ని, యాక్ట్ని ఫాలో అవ్వకుండా ఇండివిజువల్గా ఫామ్ అయినటువంటి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఆడిట్ చేయించుకుంటే అక్కడ ఆడిటర్కి అలానే అట్ ది సేమ్ టైం క్లయింట్కి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఆధారంగా, లేకపోతే ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఆడిటర్ యొక్క బాధ్యతలు లేదా హక్కులు అనేవి ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఈ బాధ్యతలను కాంట్రాక్టు వలన ఏర్పడిన బాధ్యతలు అంటారు. అంటే సొంత వ్యాపార సంస్థలను కానీ, భాగస్వామ్య వ్యాపార సంస్థలను కానీ ఒక ఆడిటరు ఆడిట్ చేస్తే ఆ ఆడిటర్కి ఏర్పడేటువంటి బాధ్యతలు అనేవి కేవలం కాంట్రాక్టు ఆధారంగా, ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్టు ఆధారంగా ఏర్పడినటువంటి బాధ్యతలు మాత్రమే అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సాధారణ న్యాయశాస్త్రం వల్ల ఈ బాధ్యతలు ఉత్పన్నమవుతాయి. ఆల్రెడీ మనకి సెకండ్ ఇయర్లో బిజినెస్ లా అనేటువంటి ఒక టాపిక్లో వాట్ ఈజ్ కాంట్రాక్ట్, వాట్ ఈజ్ అగ్రిమెంట్, వాట్ ఈజ్ డీడ్ అనేటువంటి టాపిక్స్ని ఆల్రెడీ మనం గతంలో తెలుసుకోగలిగాం. అంటే ఇక్కడ ఏదైనా ఒక పనిని చేయడానికి కానీ, మానడానికి కానీ, అంటే చేస్తానికి కానీ, చేయకుండా ఉండడానికి కానీ
కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందాన్ని డీడ్ని అమలులో పరిచినట్లయితే దానిని మనం ఏమని చెప్తామంటే కాంట్రాక్ట్ అంటాం. ఈ కాంట్రాక్టు అనుకున్న విధంగా నిర్వర్తించకపోతే ఎవరైతే తమ యొక్క బాధ్యతలను నిర్వర్తించలేదో వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టాన్ని అనుసరించి వారిపైన కేసు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ ఆడిటర్కి కంపెనీ యాజమాన్యానికి అంటే క్లయింట్కి మధ్య కుదిరేటువంటి ఒక సాధారణ ఒప్పందాన్ని కాంట్రాక్టుగా మనం చెప్పవచ్చు. ఈ కాంట్రాక్టు కేవలం న్యాయశాస్త్రం వల్ల ఈ బాధ్యతలు అనేవి ఉత్పన్నమవుతాయి, అంటే ఏర్పడతాయి. ఆడిటర్ నిర్లక్ష్యం వల్ల నష్టం సంభవించినప్పుడు సంస్థ కానీ వ్యక్తి కానీ సివిల్ కోర్టులో దావా వేసి ఆడిటర్ నుంచి నష్టపరిహారాన్ని పొందవచ్చు. అంటే సొంత వ్యాపారాలని అలానే భాగస్వామ్య వ్యాపారాలని ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏదైనా కావాలని కానీ ఉద్దేశపూర్వకంగా కానీ అనుకోకుండా కానీ తన యొక్క నిర్లక్ష్యం వలన పొరపాటు వలన తప్పుదో జరిగితే ఆ తప్పు వల్ల వచ్చేటువంటి నష్టాన్ని ఆడిటర్ నుంచి రాబట్టుకోవడానికి సంస్థ యొక్క యాజమాన్యం వారు, భాగస్వామ్య సంస్థల వారు ఆడిటర్పై సివిల్ కోర్టులో దావా వేసి ఆడిటర్ నుంచి నష్టపరిహారాన్ని పొందొచ్చు. కంపెనీల చట్టం 1956 1956 వల్ల భారత శిక్షా స్మృతి క్రింద ఆడిటర్కు ఏర్పడే బాధ్యతలు శాసనాత్మక బాధ్యతలే. అంటే సాధారణంగా ఆడిటర్ యొక్క బాధ్యతలు లయబిలిటీస్ ఆఫ్ యాన్ ఆడిటర్ అనగానే మనకి కేవలం 2 బాధ్యతలు మాత్రమే 1956 యాక్ట్ ప్రకారంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మొదటిది సివిల్ లయబిలిటీ అండ్ సెకండ్ వన్ క్రిమినల్ లయబిలిటీ. అయితే మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్లో యాజ్ పర్ మెటీరియల్ ఆధారంగా ఆడిటర్కి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఆర్ లయబిలిటీస్ అనేవి మనకి ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ బాధ్యత వలన ఉత్పన్నమయ్యేవి, అలానే ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టాట్యుటరీ శాసనాత్మక బాధ్యతలు అని చెప్పడం జరుగుతూ ఉంది. వివిధ శాసనాల క్రింద ఏర్పడే బాధ్యతలను శాసనాత్మకమైన బాధ్యతలు అంటారు. శాసనాత్మక బాధ్యతలు అనంటే అనేక చట్టాల వలన కానీ శాసనాల వలన కానీ ఏర్పడేటువంటి బాధ్యతలని శాసనాత్మక బాధ్యతలు అంటారు. భారతదేశంలో క్రింది శాసనాల ప్రకారం ఆడిటర్ని బాధ్యుడిని చేయవచ్చు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు శాసనాల వలన ఆడిటర్ని బాధ్యుడిగా చేయొచ్చు. కంపెనీల చట్టం, బీమా చట్టం, ఆదాయ పన్ను చట్టం, భారత శిక్షా స్మృతి చట్టం, భారత చార్టర్డ్ అకౌంటెంట్ చట్టం. ఈ చట్టాలను అనుసరించి ఆడిటర్ని మనం బాధ్యుడిగా చేయవచ్చు. ఏదైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా, తప్పుడు నివేదికలు రిపోర్టులను సమర్పించినా, ఏమైనా పొరపాట్లు చేసినా వాటన్నింటికీ కారణంగా ఆడిటర్ని బాధ్యుడిని చేస్తూ ఈ చట్టాలని అనుసరించి ఆడిటర్ని బాధ్యుడిగా మనం చేయొచ్చు. సివిల్ క్రిమినల్ బాధ్యతలు అంటే ఏంటి? కంపెనీ ఆడిటర్ యొక్క విధులు, బాధ్యతలు చట్టంలో పేర్కొనబడ్డాయి. కంపెనీ యొక్క ఆడిటర్ యొక్క విధులు ఏ విధంగా ఉండాలి, తన యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, తన యొక్క హక్కులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూడా చట్టంలో పేర్కొన్నాయి. ఆడిటర్ బాధ్యతల స్వభావాన్ని బట్టి సివిల్ మరియు క్రిమినల్ బాధ్యతలుగా వర్గీకరించవచ్చు. ఆడిటర్ అక్కడ నిర్వర్తించేటువంటి పరిస్థితిని బట్టి లేదా అక్కడ నిర్వర్తించేటువంటి బాధ్యత స్వభావాన్ని బట్టి సివిల్, క్రిమినల్ బాధ్యతలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిది కాంట్రాక్ట్ వలన ఉత్పన్నమయ్యే బాధ్యతలు. అంటే మనం మాట్లాడుకున్నాం ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంట్రాక్ట్ అని. కాంట్రాక్ట్ వలన ఉత్పన్నమయ్యేటువంటి బాధ్యతలు
అంటే ఇవి ఎలాంటి సంస్థలతో కాంట్రాక్ట్ ద్వారా ఆడిటర్కి బాధ్యతలు వస్తాయి అని అంటే, ప్రైవేటు సంస్థలను ఆడిట్ చేసే సందర్భంలో ఆడిటర్కు ఏర్పడే బాధ్యతలు ఆయా సంస్థలు ఆడిటర్తో చేసుకున్న కాంట్రాక్టును అనుసరించి ఉంటాయి. అంటే మనం ఇందాక మాట్లాడాం గతంలో, సొంత వ్యాపారాలు అలానే భాగస్వామ్య సంస్థలు ప్రైవేటు కంపెనీలలో ఉండేటువంటి యాజమాన్యం ఒక ఆడిటర్తో ఆడిట్ చేయించుకుంటే అక్కడ ఆడిటర్కి ఉత్పన్నమయ్యేటువంటి బాధ్యతలు అనేవి కేవలం కాంట్రాక్ట్ ద్వారా వచ్చేటువంటి బాధ్యతలు. అందుకే ఈ బాధ్యతలు శాసనాత్మకము కాదు, కేవలం కాంట్రాక్ట్ ద్వారా ఉత్పన్నమయ్యే బాధ్యతలు కాబట్టి ఇవి శాసనాత్మకమైనవి కాదు. అందువల్ల ఆడిటర్ తను చేయవలసిన ఆడిట్ గురించి స్పష్టమైన ఆదేశాలను వ్రాతమూలకంగా సంస్థ యజమాని నుండి స్వీకరించవలెను. అంటే ఇక్కడ ఆడిటరు తన క్లయింట్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఏమైతే ఆడిట్ చేయాలో ఆ విషయాలన్నింటినీ కూడా ఆడిటరు యాజమాన్యం దగ్గర నుంచి లేదా తన యొక్క క్లయింట్ దగ్గర నుంచి లిఖితపూర్వకంగా ఒక పత్రాన్ని తీసుకోవాలి. కాంట్రాక్టులో ఉదహరించిన మేరకు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో ఆడిటర్ సముచితమైన నేర్పును జాగ్రత్తను చూపవలెను. అంటే ఇక్కడ క్లయింటు ఏ విషయాలనైతే ఆడిట్ చేయమన్నాడో ఆ విషయాలనే ఆడిట్ చేయడానికి ఆడిటరు తన యొక్క సముఖతను జాగ్రత్తను సముచితమైన నేర్పును ఈ విషయాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేయాలంటే చూపాలి. ఇక ఇప్పుడు మనకి అసలు టాపిక్లో ఆడిటర్ యొక్క బాధ్యతలు అనగానే రెండు రకాలని చెప్తున్నాం. ఆడిటర్ యొక్క బాధ్యతలు ఏంటంటే రెండు రకాలు. ఒకటి సివిల్, రెండవది క్రిమినల్. ఈ సివిల్ క్రిమినల్ ఈ బాధ్యతలు అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సివిల్ బాధ్యతల్లో ఇవి మనకి రెండు రకాలు. నిర్లక్ష్యానికి బాధ్యత. ఆడిటరు సివిల్ బాధ్యతల్లోకి అంటే తను ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి అది సివిల్ లయబిలిటీనా లేకపోతే క్రిమినల్ లయబిలిటీనా అనేది అక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని బట్టి పరిస్థితిని బట్టి అంచనా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సివిల్ లయబిలిటీ. సివిల్ బాధ్యతల్లో నిర్లక్ష్యానికి బాధ్యత. ఆడిటరు ఒక కంపెనీని ఆడిట్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే ఆ నిర్లక్ష్యం వలన కలిగినటువంటి నష్టానికి ఏ విధంగా బాధ్యత వహించాలి అనేదానికి, తనిఖీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకొనకపోతే అది నిర్లక్ష్యం అవుతుంది. అంటే ఒక కంపెనీని ఆడిట్ చేసేటప్పుడు తనిఖీ చేసేటప్పుడు తను చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవడమే నిర్లక్ష్యానికి బాధ్యత, నిర్లక్ష్యమవుతుంది. వాటాదారుల ప్రయోజనాలను రక్షించడం ఆడిటర్ యొక్క కర్తవ్యం కాబట్టి ఇందులో అతడు వైఫల్యం చెందితే అతని క్లయింటు నష్టపోతాడు. అంటే ఇక్కడ ఆడిటరు ఎవరి తరపున పనిచేస్తాడు అని అంటే వాటాదారుల యొక్క శ్రేయస్సు కోసం, వాటాదారుల యొక్క రక్షణ అర్థమై ఆడిటర్ తన యొక్క విధి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆడిటర్ చేసేటువంటి తప్పులకి ఆడిటరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వచ్చే నష్టానికి ఎవరు బలి అవుతారని అంటే కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులు బలవుతారు, నష్టపోతారు. అప్పుడు అటు నష్టానికి ఆడిటర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంటే ఆడిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన వాటాదారులు నష్టపోతే వాటాదారులకు వచ్చిన నష్టాన్ని ఆడిటరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట, బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆడిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిరూపించాల్సిన బాధ్యత కంపెనీపై ఉంటుంది. అంటే ఒక కంపెనీని ఆడిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆడిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు
అన్న విషయాన్ని కంపెనీ నిరూపించగలిగితే ఆ నిర్లక్ష్యం వలన వచ్చినటువంటి నష్టానికి ఆడిటర్ బాధ్యత వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆడిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిరూపించాల్సిన బాధ్యత కంపెనీపై ఉంటుంది. అది తగినంత వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించకపోవడం కానీ లేదా అతని చర్యల మూలంగా వచ్చే నష్టాలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవడములో వైఫల్యం కావచ్చు. అంటే ఇక్కడ తనకున్నటువంటి మొత్తం స్కిల్ అంతటిని, నాలెడ్జ్ అంతటిని ఉపయోగించకపోవడం వలన, లేకపోతే తనకి తెలుసున్నటువంటి నష్టాలను తగ్గించడానికి, నివారించడానికి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన వచ్చే నష్టాలని సరిగా గుర్తించకపోతే ఆడిటరు, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదానికి, నష్టానికి పూర్తిగా ఆడిటరే బాధ్యుడు. కొన్ని పరిస్థితుల్లో ఇటువంటి సివిల్ బాధ్యతల నుండి సంపూర్ణంగా కానీ పాక్షికంగా కానీ ఆడిటర్కు విముక్తి కల్పించే అధికారం కోర్టు వారికి ఉంది. అంటే ఆడిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన వచ్చే నష్టాన్ని నుంచి ఆడిటర్ని తప్పించడానికి, అంటే పూర్తిగా కానీ సగం మొత్తానికి కానీ ఆడిటర్ని తప్పించడానికి కోర్టుకు మాత్రమే అవకాశము, అలానే అధికారము ఉంది అని చెప్పొచ్చు. నిర్లక్ష్యానికి, కర్తవ్య భంగానికి లేదా న్యాయ సమ్మతాధికార దుర్వినియోగానికి ఏ అధికారి మీద అయినా జరిగే దావాలకు చూడండి, ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, తన యొక్క కర్తవ్యాన్ని భంగం చేసినందుకు న్యాయ సమ్మతాధికారాన్ని, అంటే కంపెనీ న్యాయాత్మకంగా కంపెనీ చట్టాల ప్రకారంగా అతనికి వచ్చినటువంటి అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు అతడు బాధ్యుడని లేదా బాధ్యుడు కావచ్చునని. అంటే ఇక్కడ కంపెనీల చట్టం అతనికి ఇచ్చినటువంటి అధికారాలని అతడు దుర్వినియోగం చేసినప్పుడు అతడు బాధ్యుడైనా అని నిర్ధారించవచ్చు, లేదా బాధ్యుడు కావచ్చునని అంటే అనుమానమైన వ్యక్తం చేయవచ్చు. రెండవది, అతడు న్యాయంగా సముచితంగా ప్రవర్తించాడని. అంటే ఇక్కడ ఆడిటర్ని కోర్టు తప్పించడానికి ఉన్నటువంటి అవకాశాలు, అతడు తనకున్నటువంటి సమాచారం ఆధారంగా న్యాయంగాను సముచితంగాను ప్రవర్తించాడని కోర్టు నిర్ధారించవచ్చు. అతనికి నియామకంతో సహా కేసు పూర్వాపరాలను బట్టి నిర్లక్ష్యం మొదలైన వాటికి అతన్ని క్షమించవచ్చునని కోర్టు వారు భావిస్తే అతన్ని పూర్తిగా లేక పాక్షికంగా విముక్తుడిని చేయవచ్చును. అంటే అతనికి వచ్చినటువంటి నిర్లక్ష్యం, అలానే అతని నియామకంతో సహా కేసు పూర్వాచారాలతో సహా ఈ విషయాలన్నింటినీ బట్టి అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని గుర్తిస్తే లేదా కోర్టు వారు భావిస్తే ఆ నష్టాన్ని లేదా ఆ బాధ్యత నుండి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అంటే కొంత మొత్తంగా కానీ ఆడిటర్ని విడుదల చేయొచ్చు. కంపెనీల చట్టం ప్రకారం న్యాయ సమ్మతాధికార దుర్వినియోగము, మనం సెకండ్లో కంపెనీల చట్టం ప్రకారం న్యాయ సమ్మతాధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తాడు. న్యాయసమ్మతమైన విధిని నిర్వర్తించకుండా వదిలివేయటాన్ని న్యాయసమ్మత నిర్వహణాపేక్ష అని, న్యాయసమ్మతమైన విధిని లేదా అధికారాన్ని అధర్మంగా నిర్వర్తించాడని న్యాయసమ్మతాధికార దుర్వినియోగం అని అంటారు. చూడండి, ఇక్కడ కంపెనీల చట్టం ప్రకారం న్యాయ సమ్మతాధికార దుర్వినియోగము అని అంటే న్యాయాత్మక విధిని నిర్ధారించుటకు లేదా నిర్వహించకుండా వదిలివేయటాన్ని, ఏదైనా తన యొక్క పనిని పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలివేస్తే అది న్యాయసమ్మత నిర్వహణాపేక్ష అని, న్యాయసమ్మతమైన విధిని లేదా అధికారాన్ని అధర్మంగా నిర్వర్తించడాన్ని
అంటే అధికారం ఉంది కదా అన్న ఉద్దేశ్యంతో చేయకూడనటువంటి తప్పులను పొరపాట్లను చేస్తే అలాంటి దానిని అధర్మంగా నిర్వహించడాన్ని న్యాయసమ్మత అధికార దుర్వినియోగం అంటారు. అంటే న్యాయాన్ని ఉపయోగించుకుని తనకున్నటువంటి బాధ్యతలను మరచి అధికారాలతో విషయాలని దుర్వినియోగం చేశాడు అనే నిర్ధారించడం అన్నమాట. సాధారణంగా న్యాయసమ్మతాధికార దుర్వినియోగం పదాన్ని అధికార దుర్వినియోగం వల్ల ఆర్థిక నష్టం కలిగే సందర్భాలలో ఉపయోగిస్తారు. ఈ పదాన్ని అంటే ఏ పదాన్ని? న్యాయసమ్మతాధికార దుర్వినియోగం అనే పదాన్ని అధికార దుర్వినియోగం వల్ల ఆర్థిక నష్టం అంటే తనకున్న ఆడిటర్కు ఉన్నటువంటి అధికారాలను బట్టి హక్కులను బట్టి తను అధికారాన్ని దుర్వినియోగం చేస్తే దానిని ఏమని చెప్తామంటే దానివల్ల వచ్చినటువంటి ఆర్థిక నష్టం వల్ల కలిగితే కనుక ఆ సందర్భంలో అధికార దుర్వినియోగం చేశాడని చెప్పొచ్చు. సెక్షన్ 277 సబ్సెక్షన్ 3 ప్రకారం ఆడిటర్ తన రిపోర్టులో ఆడిట్ ఆశయాల నిమిత్తం అవసరమైన యావత్తు సమాచారమును వివరణలు పొందినది లేనిది. అంటే ఆడిటర్ అనేవాడు ఏం చేయాలంటే ఆడిట్ ఆశయాల నిమిత్తం అవసరమైన యావత్తు సమాచార వివరాలు పొందినది లేనిది కూడా చూడాలి. తన అభిప్రాయంలో ముగింపు లెక్కలు కంపెనీ పరిస్థితి యొక్క యథాన్యాయ దృశ్యమును ప్రతిబింబిస్తున్నది లేనిది తెలియజేయవలను. ఆడిటర్ అనేవాడు ఏం చేయాలంటే కంపెనీ యాజమాన్యం నుండి తనకు అవసరమైనటువంటి మొత్తాన్ని సమాచారం మొత్తాన్ని అతను పొందాలి. అలానే అకౌంటెంట్ ఇచ్చినటువంటి విలువలు సమాచారం కంపెనీ యొక్క యథాన్యాయ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది లేనిది విధంగా చూడాలి. కర్తవ్య భంగమునకు పాల్పడి 1000 రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ఆడిటరు నిర్లక్ష్యంగా కానీ కర్తవ్య భంగాన్ని కానీ చేసినట్లయితే 1000 రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఇక సెక్షన్ 62 ప్రకారం తప్పు ప్రకటనతో పరిచయ పత్రమును జారీ చేయుటకు అనుమతిస్తే ఆడిటర్ జైలు శిక్షతో పాటు 5000 వరకు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. అంటే ఇదంతా కూడా సివిల్ లయబిలిటీ, సివిల్ బాధ్యతల్లో ఆడిటరు తనకు పొందాల్సినటువంటి సమాచారం పొందకపోయినా లేదా తను కంపెనీ యొక్క నివేదికలు యథాన్యాయ స్థితిని ప్రతిబింబింపచేసే విధంగా లేకున్నా 1000 రూపాయల జరిమానా చెల్లించాలి. రెండవది అధికారం ఉంది కదా అన్న ఉద్దేశంతో తప్పు ప్రకటనలతో పరిచయ పత్రాన్ని జారీ చేయడానికి ఆడిటర్ అనుమతిస్తే జైలుతో పాటుగా 5000 రూపాయల వరకు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్ సెక్షన్ 539 ప్రకారం 539 ప్రకారం లిక్విడేషన్లో ఉన్న కంపెనీ ఆడిటర్ ఏ వ్యక్తినైనా మోసగించే ఉద్దేశంతో తప్పుడు లెక్కలు చూపినా అందుకు సహాయపడిన జరిమానాకు కారాగార వాసానికి బాధ్యుడు. అంటే లిక్విడేషన్ అంటే దివాలా తీసేటువంటి సందర్భంలో కానీ లేకపోతే ఒక కంపెనీ మరొక కంపెనీని కలిపేసేటువంటి సందర్భంలో కానీ ఆడిటరు తప్పుడు లెక్కలు చెప్పినా లేకపోతే అలా తప్పుడు లెక్కలు చెప్పేటువంటి వ్యక్తికి సహకరించిన అలాంటి సందర్భంలో ఆడిటర్ సివిల్ బాధ్యుడై తన యొక్క బాధ్యత నిర్వర్తించకపోవడం వలన ఈ చట్టం ప్రకారం ఈ బాధ్యత ప్రకారంగా జరిమానాను అలానే జైలు శిక్షను కూడా పొందుతాడనమాట. సెక్షన్ 233 ప్రకారం ఆడిటర్ 227 మరియు 229 సెక్షన్ల ఆపేక్షితాల ప్రకారంలో లేని
ఆడిట్ రిపోర్టు మీద కానీ ఏ పత్రం మీద కానీ బుద్ధిపూర్వకంగా సంతకం చేస్తే 1000 రూపాయల వరకు జరిమానా, శిక్షకు బాధ్యుడవుతాడు. అంటే ఆడిట్ యొక్క నివేదిక ప్రకారంగా ఆడిట్ యొక్క ఆశయాలకు విరుద్ధంగా 233 అలానే 227, 29 సెక్షన్ల ప్రకారం ఆడిట్ రిపోర్టు మీద కానీ ఏ పత్రం మీద కానీ బుద్ధిపూర్వకంగా అంటే తప్పుడు సమాచారం పైన ఆడిటర్ బుద్ధిపూర్వకంగా ఏదైనా సంతకం చేస్తే 1000 రూపాయలు అలానే శిక్షని కూడా అనుభవించడానికి ఆడిటర్కి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. తర్వాత కంపెనీల చట్టం 1956 క్రింద క్రిమినల్ బాధ్యతలు 1956 ప్రకారంగా క్రిమినల్ బాధ్యతలు, ఇప్పటి వరకు మనం సివిల్ బాధ్యతల్ని చూసాం. ఈ సివిల్ బాధ్యతల్లో తన యొక్క వృత్తిని లేకపోతే తన యొక్క పనిని సక్రమంగా చేయకుండా అధికార దుర్వినియోగం చేసిన లేకపోతే అలాంటి వారికి సహాయపడిన 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు జరిమానా విధించడం, అలానే జైలు శిక్షను అనుభవించడం అనేది ఆడిటర్ చేసిన తప్పుదాలకు విధించేటువంటి శిక్షలో భాగంగా సివిల్ బాధ్యతల్లో అవి చేరడం జరుగుతూ ఉంటాయి. ఇక మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది క్రిమినల్ బాధ్యతలు. ఇంకా ఇప్పుడు మనం రెండవదిగా క్రిమినల్ బాధ్యతల గురించి మాట్లాడినట్లయితే క్రిమినల్ బాధ్యతలు అనేవి ఎలా ఉంటాయి అంటే 1956 చట్టాన్ని అనుసరించి కంపెనీలు ఏవైతే ప్రారంభించబడతాయో ఆ కంపెనీలలో ఆడిటర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది కంపెనీకి ఎక్కువ నష్టాన్ని కలిగించినట్లయితే ఆ నష్టం యొక్క వ్యవహారాన్ని బట్టి అక్కడ ఆడిటర్ చేసిన తప్పిదాన్ని బట్టి అది క్రిమినల్ బాధ్యతగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అందులో పరిచయ పత్రంలో తప్పుడు ప్రకటన అంటే ఆడిటరు ఆడిట్ మెమరాండంని లేకపోతే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని కంపెనీ ఇష్యూ చేస్తూ ఉన్నప్పుడు అందులో ఆడిటర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ తప్పుగా ఉన్నట్లయితే దానివలన వచ్చేటువంటి నష్టాన్ని బాధ్యుడిగా వ్యవహరిస్తూ అది క్రిమినల్ లయబిలిటీ క్రిమినల్ బాధ్యతగా దాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. కంపెనీ జారీ చేసే పరిచయ పత్రంలో ఏదైనా అవాస్తవమైన ప్రకటన ఉంటే ఆడిటర్తో సహా పరిచయ పత్రాన్ని జారీ చేయడానికి అనుమతించిన ప్రతి ఒక్కరూ 2 సంవత్సరాల కారాగార శిక్షకు కానీ లేదా 5000 వరకు జరిమానాతో కానీ లేక రెండింటితో కానీ శిక్షార్హులు. అంటే ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని ఇష్యూ చేస్తూ ఉన్నప్పుడు అందులో తప్పులు ఉండి ఆ తప్పుని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు అలానే ఆడిటర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆడిటరు ఈ తప్పుని చేసినందుకు గాను 5000 రూపాయలు జరిమానా కానీ 2 సంవత్సరాలు జైలుకు కానీ వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండింటికి కూడా శిక్ష అర్హులు అవడం జరుగుతూ ఉంటుంది. ఇక రెండవది సెక్షన్ 227, 229 ప్రకారం వ్యవహరించకపోతే బాధ్యత. అంటే కంపెనీల చట్టం 1956 సెక్షన్ 227, 29 ప్రకారంగా ఆ సెక్షన్లను అనుసరించకపోతే దాని వలన వచ్చేటువంటి బాధ్యత ఎలాంటిది అని అంటే క్రిమినల్ బాధ్యత అవుతుంది. సెక్షన్ 233 ప్రకారం సెక్షన్ 227, 229 క్రింద నిబంధనలు పాటించకుండా ఉద్దేశపూర్వకంగా నివేదికను ఇవ్వడం కానీ లేదా ఏదైనా పత్రంపై సంతకం చేయడం కానీ చేస్తే 1000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అంటే ఇక్కడ సెక్షన్ని అనుసరిస్తూ ఆడిటరు దేనిపైనైనా సంతకం చేయాలి. అలా సెక్షన్లను అనుసరించకుండా తన ఇష్టానుసారంగా సంతకాలు చేసినట్లయితే దానికి తగిన నష్టాన్ని లేదా శిక్షని ఆడిటరు అనుభవించాలి. తర్వాత శోధనకు తోడ్పడడంలో విఫలత. కంపెనీ శోధన గురించి మనం మాట్లాడుకున్నాం, ఇన్వెస్టిగేషన్.
కంపెనీ యాజమాన్యం వారు కానీ, కంపెనీని బయట వ్యక్తులు కానీ, కంపెనీ యొక్క వాటాదారులు కానీ, బయట రుణాలు ఇచ్చేవారు కానీ, కొనుగోలు చేసేవారు కానీ శోధన చేయించడం జరుగుతూ ఉంటుందని చెప్పాం. అలాంటి వ్యవహారాల్లో కంపెనీ వ్యవహారాలు శోధనకు కేంద్ర ప్రభుత్వం శోధకుని నియమిస్తే కంపెనీకి చెందిన అన్ని పుస్తకాలు, సంబంధిత కాగితాలను పరీక్షించి సమర్పించాల్సిన బాధ్యత ఆడిటర్దే. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కంపెనీని ఇన్వెస్టిగేషన్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక ఇన్వెస్టిగేటర్ని నియమించినప్పుడు, అపాయింట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్టిగేటర్కి అవసరమైనటువంటి పేపర్స్ కానీ, ఎవిడెన్స్ కానీ, అకౌంట్స్ బుక్స్ కానీ అందించకపోతే ఈ విధంగా అందించినందుకు గాను, సహకరించినందుకు గాను ఆడిటర్పై క్రిమినల్ బాధ్యత క్రింద కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో వైఫల్యం చెందితే 6 నెలల మేరకు కారాగార శిక్ష లేక 2,000 రూపాయలు జరిమానా లేదా 2 విధించబడతాయి. అదే తప్పును మొండిగా కొనసాగిస్తే రోజుకు 200 రూపాయల చొప్పున అదనపు జరిమానా విధించబడుతుంది. అంటే ఇక్కడ ఆడిటర్ శోధకుడికి అవసరమైనటువంటి పుస్తకాలను అందించకపోతే అందించినందుకు గాను 6 నెలల వరకు లేదా 6 నెలల పైన జైలు శిక్ష, కారాగార శిక్ష, అలానే 2,000 రూపాయలకు జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండింటినీ అమలుపరుస్తూ శిక్షను విధించవచ్చు. అయినప్పటికీ ఆడిటర్ యొక్క వైఖరి మార్చుకోకపోతే తను తప్పు నిర్ధారించిన రోజు నుండి ఇంచుమించుగా 200 రూపాయలు పెర్ డే 200 రూపీస్ పెనాల్టీ విధించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత అపరాధులైన అధికారులను శిక్షించడానికి తోడ్పడకపోవడం. అంటే తప్పు చేసిన వారిని శిక్షించడానికి ఆడిటరు సహకరించకపోతే దానికి కూడా ఆడిటరుని బాధ్యుడిని చేస్తూ క్రిమినల్ బాధ్యతగా అతన్ని కూడా శిక్షించవచ్చు. ఆధీనంలోని పత్రాలను వాపసు చేయడంలో వైఫల్యం. అంటే ఆడిటరు తన యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు, అంటే ఎలా అంటే కంపెనీ పరిసమాప్తి సందర్భంలో ఆడిటర్ను కోర్టు వారు వ్యక్తిగతంగా పరీక్షిస్తారు. అంటే కంపెనీ ముగించే సందర్భంలో, మూసివేసేటువంటి సందర్భంలో, పరిసమాప్తి సమయంలో ఆడిటర్ను కోర్టు వారు వ్యక్తిగతంగా పరీక్షిస్తారు. అప్పుడు తన ఆధీనంలో ఉన్న పత్రాలన్నింటినీ అతడు కోర్టు వారికి వాపసు చేయాలి. అంటే కంపెనీని మూసివేసే సందర్భంలో ఆ కంపెనీని ఆడిట్ చేసినటువంటి ఆడిటర్ని కోర్టు వారు పిలిపించి పరీక్ష చేస్తారన్నమాట, ప్రశ్నిస్తారు. అలాంటి సందర్భంలో ఆడిటర్ దగ్గర ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ అన్నింటినీ ఆడిటర్ అప్పగించకపోతే ఆ బాధ్యతను నిర్వర్తించినందుకు క్రిమినల్ చర్యగా తీసుకుని ఆడిటర్ని శిక్షించడం జరుగుతూ ఉంటుంది. తప్పు సాక్ష్యం, రాంగ్ ఎవిడెన్స్. ఆడిటర్తో సహా ఏ వ్యక్తి అయినా తనను పరీక్షిస్తున్నప్పుడు తప్పు సాక్ష్యాన్ని సమర్పిస్తే 7 సంవత్సరాల మేరకు కారాగార శిక్ష, జరిమానాలతో అతడు శిక్షార్హుడు. అంటే కోర్టు అలానే ఇతర వ్యక్తులు ఎవరైనా ఆడిటర్ని పరీక్షిస్తున్నప్పుడు సరైనటువంటి ఆధారాలు ఇవ్వకుండా తప్పుడు సాక్ష్యాలను ఇస్తే అందుకు గాను 7 సంవత్సరాలు మేరకు కారాగార శిక్షని అలానే జరిమానాని కూడా ఆడిటరు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది శిక్ష అన్నమాట. తర్వాత పుస్తకాలలో తప్పుడు సమాచారం చొప్పిస్తే శిక్ష. అంటే ఆడిటరు అకౌంటింగ్ పుస్తకాలన్నింటినీ సరిచూసి వాటి యొక్క నిజాలను ఖచ్చితత్వాన్ని వెల్లడి చేయాలి. అలానే ఆడిటర్ మెయింటైన్ చేసేటువంటి ఆడిట్ నోట్బుక్ కానీ, ఆడిట్ పేపర్స్ కానీ, ఆడిట్ మాన్యువల్ని కానీ తను ఖచ్చితంగా రాసుకోవాలి. అలా రాయకుండా ఆ పుస్తకాల్లో తప్పుడు లెక్కలను చూపించినట్లయితే, తప్పుడు సమాచారం అందులో నమోదు చేస్తే ఆడిటరు శిక్షార్హుడు. మోసబుద్ధితో
పుస్తకాలను, కాగితాలను, సెక్యూరిటీలను ఆడిటర్ నాశనం చేసినా, పాడు చేసినా, మార్చినా, లేక తప్పుగా నివేదించినా, లేదా అందుకు సహాయపడినా, అంటే ఆడిటరు ఉద్దేశపూర్వకంగా కంపెనీకి సంబంధించినటువంటి కాగితాలను కానీ, పుస్తకాలను కానీ, అలానే సెక్యూరిటీలను కానీ, డాక్యుమెంట్లను కానీ నాశనం చేసినా, పాడు చేసినా, అందుకు సహకరించినా కానీ ఆడిటర్ని క్రిమినల్ బాధ్యుడిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది, గుర్తించడం. అలానే కంపెనీ పుస్తకాలలో, పత్రాలలో అసత్యమైన లేదా తప్పుడు పద్దులు రాసిన లేదా అందుకు సహాయపడిన కంపెనీ పరిసమాప్తి సందర్భంలో ఆడిటర్తో సహా ఏ అధికారినైనా 7 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది. అంటే కంపెనీ పరిసమాప్తి సందర్భంలో ఆడిటరుతో పాటు ఆడిటరు ఏ వ్యక్తికైనా సహకరించినట్లయితే తప్పుడు సమాచారం చేయడానికి, తప్పుడు నివేదికలు అందించడానికి ఆడిటరు అలానే ఇతర అధికారులు కలిసి చేసినట్లయితే ఆ అధికారులతో పాటుగా ఆడిటర్కి కూడా 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష లేకపోతే జరిమానా రెండింటిని కూడా విధించడం జరుగుతూ ఉంటుంది. ఇక భారత శిక్షా స్మృతి ప్రకారం బాధ్యత. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 197 ప్రకారం న్యాయశాస్త్రం ప్రకారం ఇవ్వవలసిన సర్టిఫికేట్ అసత్యమని తెలిసి ఉండి ఇచ్చిన లేదా సంతకం చేసిన ఆడిటర్ అబద్ధ సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏ శిక్షకు గురవుతాడో అదే శిక్షకు బాధ్యుడు. అంటే ఇక్కడ ఆడిటరు ఏదైనా ఒక విషయం అసత్యమని తెలిసి, అబద్ధమని తెలిసి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి తను సంతకం పెడితే ఏ శిక్షనైతే అనుభవిస్తాడో అదే శిక్షను అనుభవించడాన్ని ఇక్కడ ఆడిటరు అదే శిక్షకు గురవుతాడు లేదా బాధ్యుడు అవుతాడు. సెక్షన్ 177 ప్రకారం తప్పుడు సమాచారం ఇస్తే 6 నెలల సాధారణ శిక్ష లేదా 1000 రూపాయల జరిమానా లేదా రెండింటికి కూడా ఆడిటర్ గురవుతాడు. అంటే భారత శిక్షా స్మృతి ప్రకారంగా ఆడిటర్ ఏదైనా తప్పు చేస్తే, తప్పుడు నివేదికలో ఇవ్వడానికి తన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే, తన యొక్క జోక్యం ఉన్నట్లయితే ఆడిటరు 6 నెలలు సాధారణ శిక్ష అలానే 1000 రూపాయల జరిమానా లేకపోతే రెండింటిని కూడా అనుభవించడం జరుగుతూ ఉంటుంది. డంబెల్ బ్యాంకింగ్ కంపెనీ లిమిటెడ్ కేసులో అసత్యమని తెలిసి కూడా తప్పుడు ఆస్తి అప్పుల పట్టి ప్రకటనకు తోడ్పడినందుకు ఆడిటర్ క్రిమినల్ బాధ్యత వహించవలెనని తీర్పు ఇవ్వడమైనది. అంటే ఇక్కడ ఒక బ్యాంకు కేసులో ఆడిటర్ తప్పుడు ఆస్తి అప్పులు పట్టి నివేదికను నిర్ధారించినందుకు గాను, దాన్ని అంగీకరించినందుకు గాను క్రిమినల్ బాధ్యత క్రింద అతనికి శిక్ష విధించడం జరిగింది. ఆదాయ పన్ను చట్టం క్రింద బాధ్యతలు. ఇప్పుడేమో మనం భారత శిక్షా స్మృతి క్రింద బాధ్యతను చూసాం. ఇప్పుడు ఆదాయ పన్ను చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా బాధ్యతలు. ఆదాయం పన్ను చట్టం 1961 సెక్షన్ 271 ప్రకారం ఆడిటర్తో సహా ఏ వ్యక్తి అయినా పన్ను విధింపుకు గురి అయ్యే ఆదాయానికి సంబంధించి తప్పుడు ప్రకటన ఇవ్వడానికి ఎవరైనా ప్రేరేపిస్తే అతడు కఠిన కారాగార శిక్షకు, జరిమానాకు గురవుతాడు. అంటే ఇక్కడ ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఆదాయం పన్ను విధింపుకు గురయ్యే ఆదాయానికి సంబంధించి, అంటే అతను సంపాదించే ఆదాయం ఎక్కువగా ఉండి ఆడిటర్ యొక్క సహాయంతో ఆదాయాన్ని తక్కువగా చూపించి పన్ను ఎగవేయడానికి ఆడిటర్ తోడ్పడితే, అలాంటి సందర్భంలో ఆడిటరు ఆదాయ పన్ను చట్టం క్రింద క్రిమినల్ బాధ్యతగా వ్యవహరించడం లేదా క్రిమినల్ బాధ్యత శిక్షను అర్హుడుగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది.
ఆదాయ పన్ను రిటర్నులు తయారీకి తెలిసి కూడా ఖాతాల రూపంలో తప్పుడు నివేదికలు అందిస్తే సెక్షన్ 227 ప్రకారం ఆడిటర్కు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అలాగే పన్నుల ప్రొసీడింగ్స్కు సంబంధించి ఎవరైనా దోషిగా నిర్ధారించబడితే అట్టి వ్యక్తి సెక్షన్ 288 ప్రకారం అసెస్సీ తరపున ప్రతినిధిగా వ్యవహరించడానికి వీలు లేదు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి పన్ను చెల్లించడానికి గాను ఆడిట్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఆదాయం ఎక్కువగా ఉండి ఆడిటరు ఆ ఆదాయాన్ని తక్కువగా చూపిస్తే అది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళకి తెలిసినప్పుడు ఆ తప్పుడు నివేదిక ఇచ్చినందుకు గాను ఆడిటర్కి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం, అలానే జరిమానా విధించడం, దోషిగా నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. అలానే సెక్షన్ 280 ప్రకారం అసెస్సీ తరపున ప్రతినిధిగా వ్యవహరించడానికి వీలు లేదు. అంటే ఆ వ్యక్తి ఖాతాలని ఆడిట్ చేయడానికి ఆడిటర్కి ఇంకా అవకాశం లేదు అని. ఇక ఫైనల్గా చార్టెడ్ అకౌంటెంట్ల చట్టం 1949 క్రింద క్రిమినల్ బాధ్యతలు. చార్టెడ్ అకౌంటెంట్ కాని వ్యక్తి కంపెనీ ఆడిటర్గా వ్యవహరించి ఏవైనా పత్రాలపై సంతకం చేస్తే అతడు చార్టెడ్ అకౌంటెంట్ చట్టం 1949 సెక్షన్ 29 క్రింద క్రిమినల్ బాధ్యతకు గురవుతాడు. అంటే అసలు క్వాలిఫికేషనే లేకుండా ఒక కంపెనీని ఒక వ్యక్తి ఆడిట్ చేసి ఆడిట్ ఎవిడెన్స్ పైన లేకపోతే ఆడిట్ రిపోర్ట్స్ పైన సంతకం చేస్తే ఆడిట్ చట్టం యాక్ట్ 1949 ప్రకారం సెక్షన్ 29 ప్రకారంగా అతడు శిక్షార్హుడు అన్నమాట. మొదటిసారిగా జరిగితే నేరమైతే 1000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. నేరం మరలా పునరావృతమైతే 5000 వరకు జరిమానా లేక 6 నెలలు కారాగార శిక్ష లేదా 2 విధించబడతాయి. అంటే ఒక వ్యక్తి చార్టెడ్ అకౌంటెన్సీ క్వాలిఫికేషన్ లేకుండా కంపెనీ ఆడిట్ రిపోర్ట్స్ మీద సంతకం చేస్తే మొదటిసారి అయితే 1000 రూపాయల వరకు మాత్రమే జరిమానా విధించడం జరుగుతుంది. అదే తప్పు మళ్ళీ రెండోసారి కూడా చేస్తే ఇక్కడ 5000 రూపాయలు జరిమానా, అలానే 6 నెలలు కఠిన కారాగార శిక్ష లేదా 2 కూడా ఆ వ్యక్తికి విధించడం జరుగుతాయి. చార్టెడ్ అకౌంటెంట్ల చట్టం 1949కి చెందిన షెడ్యూల్ 1లోని భాగం ప్రకారం ప్రాక్టీస్ చేస్తున్నా లేకపోయినా ఏ సభ్యుడినైనా క్రింది సందర్భాలలో వృత్తి నిర్వహణలో అక్రమంగా వ్యవహరించిన దోషిగా భావించడం జరుగుతుంది. అంటే 1949 చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ ప్రకారంగా ఏ వ్యక్తి అయినా సరైనటువంటి అర్హత లేకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ఆ వ్యక్తి ఏదైనా నిర్వహణలో అక్రమంగా వ్యవహరించినా దోషిగా భావించినా ఆ వ్యక్తికి విధించేటువంటి శిక్షలు మనకి క్రిమినల్ బాధ్యతలుగా గుర్తించవచ్చు. సరి అయినవి కావు అని తెలిసి కూడా తప్పుడు వివరాలు నివేదిక రిటర్న్ లేక ఫారంలో పొందుపరిచిన కౌన్సిల్స్కు సమర్పించినప్పుడు, అంటే ఎవరైనా ప్రాక్టీస్ చేస్తూ అర్హత కలిగి లేకుండా ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి తప్పులు చేస్తే అలాంటి వారు చార్టెడ్ అకౌంటెంట్ల చట్టం ప్రకారంగా క్రిమినల్ బాధ్యులు అవుతారు. అది ఏ సందర్భంలో అంటే సరైనవని కాదు అని తెలిసి కూడా నివేదికలు అందించినప్పుడు, రిటర్న్స్కి అందించినప్పుడు, అలానే ఫారంలో పొందుపరిచిన కౌన్సిల్స్కు సమర్పించినప్పుడు ఆ వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ చట్టం 1949 క్రింద క్రిమినల్ బాధ్యుడు అవుతాడు. ఫెలో కాకపోయినా తనకు తానే ఫెలోగా చెప్పుకుంటున్నప్పుడు, అంటే ఇక్కడ ఆ వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ కాకపోయినా ప్రాక్టీస్ చేస్తూ ఉన్న ఫెలో కాకుండా తను ఫెలో అని చెప్పుకున్నప్పుడు
క్రిమినల్ బాధ్యతగా అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కోరిన సమాచారాన్ని సరఫరా చేయకపోవడం లేదా ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉప కార్యదర్శి విఎస్ఎస్ దాస్ గుప్తా కేసులో విధి నిర్వహణలో ఆడిటర్ నిర్లక్ష్యం చేశాడని, తన ధర్మాన్ని తగిన నేర్పుతో జాగ్రత్తతో చేపట్టలేదని, అందుకు ఇన్స్టిట్యూట్లో అతన్ని సభ్యత్వం రద్దు చెందుతుందని తీర్పు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉప కార్యదర్శి వర్సెస్ ఇది ఒక కేసు అనమాట. ఎస్ఎస్ దాస్ గుప్తా 1954లో తన యొక్క నిర్వహణలో ఆడిటర్ నిర్లక్ష్యం చేశాడని, తన ధర్మాన్ని తగిన నేర్పుతో జాగ్రత్తతో చేపట్టలేదని, అందుకు ఇన్స్టిట్యూట్లో అతని సభ్యత్వం రద్దు చెందుతుందని తీర్పు చెప్పడం జరిగింది కోర్టు. అంటే ఇక్కడ ఆడిటరు తనను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ వచ్చినటువంటి నష్టాన్ని బట్టి లేదా అతను చేసినటువంటి తప్పులను బట్టి మోసాన్ని బట్టి అది సివిల్గానో లేకపోతే క్రిమినల్గానో నిర్ధారించి దానికి తగినట్లుగా భారత శిక్షా స్మృతి ప్రకారంగా కానీ, ఆదాయ పన్ను చట్టం ప్రకారంగా కానీ, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ చట్టాలను అనుసరించి కానీ ఆ వ్యక్తికి క్రిమినల్ ఆర్ సివిల్ బాధ్యతలుగా లేకపోతే శిక్షార్హతలుగా నియమించి శిక్షను లేదా జరిమానాను రెండింటిని కూడా విధించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆడిటర్కి ఇచ్చినటువంటి హక్కులను అలానే బాధ్యతలను తను ఖచ్చితంగాను చాలా తెలివితేటలతోనూ నేర్పుతోనూ ఉపయోగించి కంపెనీకి మరి ముఖ్యంగా వాటాదారులకి ప్రభుత్వానికి ఉపయోగకరమైనటువంటి అవసరమైనటువంటి రిపోర్టులను యథార్థమైన ఖచ్చితమైన రిపోర్టులను అందించాలి. అలా అందించకుండా ఆడిటర్ తన యొక్క స్వప్రయోజనాల కోసం లేదా తను పొరపాట్లను లేకపోతే తను మోసాన్ని చేసినట్లయితే ఆ పొరపాట్లను మోసాన్ని లేకుంటే తప్పులను చేసినందుకు గాను ఈ చట్టాలను అనుసరించి అతని పైన సివిల్ క్రిమినల్ బాధ్యతల క్రింద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడితో ఈ టాపిక్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్.